సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే లాఫ్ట్ని ఎలా యూజ్ చేయాలో మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసాం. సో లాఫ్ట్ యూజ్ చేయాలంటే 2 స్టెప్స్. కంపల్సరీ షేప్స్ కావాలి. సెకండ్, మినిమం 2 ఆబ్జెక్ట్స్ ఉండాలి. 2 ఆబ్జెక్ట్స్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ లాఫ్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ షేప్ని కానీ పాత్ని కానీ మనం ఎడిట్ చేయాలంటే ఈ సబ్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా యూజ్ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనం వినడానికి కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు, బట్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఇది చాలా సింపుల్ బట్ వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సో మ్యాక్స్ నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ స్ప్లైన్లో మీకు నచ్చిన ఏవైనా 2 స్ప్లైన్స్ అంటే 2 షేప్స్ డ్రా చేయండి ఫస్ట్. సో ఈ ఎగ్జాంపుల్లో నేను డ్రా చేసేది ఏంటంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఫర్ టైం బీయింగ్ ఒక సర్కిల్, ఒక లైన్ డ్రా చేద్దాం. సింపుల్. అంటే మీరు ఇవే తీసుకోవాలి అనే రూల్ అయితే 100% లేదు. అంటే నాకు నచ్చి నేను ఇవి 2 తీసుకుంటున్నాను. మీరు ఎనీ షేప్స్ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వీటికి కలర్స్ కొంచెం వైట్ ఇద్దాం, ఎందుకంటే మీకు స్క్రీన్ పైన విజువల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ గ్రిడ్ని నేను డిసేబుల్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని నేను యాక్సిస్ అనుకుంటే ఈ యాక్సిస్కి ఈ సర్కిల్ని నేను అటాచ్ చేస్తే మనకి ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది అవుట్పుట్. ఈ సిలిండర్ నేను ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను. సేమ్ ఈ లైన్ నేను సెలెక్ట్ చేసి కాంపౌండ్ ఆబ్జెక్ట్లో లాఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా గెట్ షేప్ ద్వారా ఈ సర్కిల్ని నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. అంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ మనకి చూడడానికి సేమ్. అంటే ఈ 2 ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను పర్ టైం బీయింగ్ డిలీట్ చేసేస్తున్నాను. ఫైన్. ఇక్కడ ఇది సిలిండర్ లాగా ఉంది, ఇది సిలిండర్ లాగా ఉంది. మరి ఇప్పుడు నేను F4 ప్రెస్ చేస్తే మీకు సెగ్మెంట్స్ కూడా చూడొచ్చు. ఓకే, ఈ రెండిటికి నాకు కలర్ వచ్చి సిమిలర్ కలర్ ఇద్దాం, సో దట్ మనకి ఈజీగా చూడొచ్చు స్క్రీన్ పైన. ఫైన్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ ఎంటైర్ మెష్ మీకు వైట్ కలర్లో కనపడుతుంది. ఎలాంటి చేంజెస్ అనేటివి లేవు ఫిజికల్గా, అంటే మన కళ్ళ ముందున్న ఫ్యాక్ట్ ఇది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం దేర్ ఈజ్ ఎ స్మాల్ వేరియేషన్. ఏంటి అంటే ఈ మౌస్ పాయింటర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ బాటమ్ సైడ్ ఒక గ్రీన్ కలర్ సర్కిల్ అనేది కనపడుతుంది. అది బేసిక్గా షేప్ అన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ మాడిఫైలోకి వెళ్తే ఇది సిలిండర్ అని చెప్తుంది, కానీ దీన్ని సెలెక్ట్ చేసి మాడిఫైలోకి వెళ్తే ఇది లాఫ్ట్ అని చెప్తుంది. కానీ ఈ లాఫ్ట్లో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి 2 సబ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి షేప్, ఒకటి పాత్. మరి ఈ షేప్ మీద క్లిక్ చేస్తే ఇలా డ్రాగ్ చేస్తే ఈ రెడ్ కలర్ ఉంది, కానీ ప్రీవియస్గా గ్రీన్ కలర్ ఉండేది, కానీ ఇప్పుడు రెడ్ కలర్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ఏ బిగినర్గా మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఫైన్. ఇది సిలిండర్, మాడిఫైలోకి వెళ్తే ఇది సిలిండర్ అని చెప్తుంది. సో దీంతో మనకి ఎలాంటి యూజ్ లేదు, డిలీట్ చేస్తున్నాను. ఇది కూడా మనకి సిలిండర్లా కనపడుతుంది, కానీ మాడిఫైలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కనపడుతుంది. ఎప్పుడైతే నేను షేప్ సెలెక్ట్ చేస్తే రెడ్ కనపడుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ప్రజెంట్ నేను సర్కిల్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని మనం కావాలంటే డూప్లికేట్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ దీనిపైన మనం అప్లై చేయొచ్చు. ఎలాగా అంటే నేను ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేస్తే ఒక సర్కిల్ నాకు డూప్లికేట్ అయ్యింది. దీన్ని ఇన్స్టాన్స్ అని ఉంటుంది. అంటే ఈ బాటమ్ సైడ్ ఉన్న సర్కిల్కి నేను డయామీటర్ మారిస్తే ఇది కూడా మారుతుంది. నాకు అలా వద్దు అనుకుంటే కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని స్కేల్తో నేను ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు. ఈ రియలిస్టిక్ మోడ్లోంచి షేడ్ లేకొద్దాము. ఫైన్. మళ్ళీ నేను ఇదే షేప్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. మళ్ళీ దీనికి కావాలంటే మనం జూమ్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. మళ్ళీ కావాలంటే డూప్లికేట్ చేయొచ్చు, ప్లస్ సైజ్ తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ మీకు దీన్ని రొటేట్ చేయాలి అనుకుంటే ఈవెన్ రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఈ పెర్ఫ్యూమ్స్ ఫైండ్ ఆఫ్ బాటిల్స్కి వాటికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అలాగే నేను దీన్ని సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. లేదు ఎనీ టైం మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రొటేషన్తో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా టాప్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి ఈ షేప్ని, దీనికి కూడా మనం రొటేషన్తో దీన్ని నార్మల్ ప్లేస్కి చేయొచ్చు. అలాగే దీన్ని కావాలంటే కిందకి కూడా మనం మూవ్ చేయొచ్చు. ఇలాంటి కాంప్లెక్స్ షేప్స్ బేసిక్గా ఏం జరిగింది అంటే స్కేలింగ్ చేసామన్నమాట ఇక్కడ. ఓకే ఫైన్. ఇక్కడ బేసిక్గా జరిగింది ఏంటంటే ఒక లైన్, ఒక సర్కిల్ ఇలా సైజ్ తగ్గించుకుంటూ డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇదే మనం ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ద్వారా చేయాలి అనుకుంటే
అప్పుడు మనం లాఫ్ట్లో ఉన్న డీఫార్మర్స్లో స్కేల్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం సేమ్ రిజల్ట్ని చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి గ్రాఫ్ వస్తుంది, యాక్యురేట్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని కంట్రోల్ చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం మాన్యువల్గా చేసాం. దీన్ని ఇంకా యాక్యురేట్గా చేయాలంటే మనం డీఫార్మర్స్లో ఉన్న స్కేల్ ద్వారా చేయొచ్చు. అది చాలా రికమెండెడ్, చాలా ప్రీసియస్ మెథడ్. దాన్ని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.